అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అశ్వమేధ పర్వం ప్రథమాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి భారత కథను చెప్తున్నాడు. అందులో శ్రీకృష్ణుడు అర్జునునకు ఒక కథ ద్వారా వాత పిత్త శ్లేష్మముల స్వభావాన్ని, వాటి వల్ల కలిగే ప్రమాదాన్ని గురించి వివరించిన తరువాత ఊర్ధ్వలోకాలను గురించి శ్రీకృష్ణుడు అర్జునునకు చెప్తున్నాడు. ఈ శరీరాన్ని వదిలిన జీవుడు తాను చేసిన కర్మల శేషాన్ని అనుభవించడానికి తిరిగి వేరు శరీరంలో ప్రవేశిస్తాడు. ఆ జన్మలో తాను పూర్వజన్మలో చేసిన పాపపుణ్య ఫలితంగా కష్ట సుఖాలను అనుభవిస్తాడు. పాపములు చేసిన కష్టాలు, పుణ్యాలు చేసిన సుఖాలు అనుభవిస్తాడు. ఏ బంధనాలు లేని జీవుడు మోక్షమును పొందుతాడు. పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు చేసిన మానవుడు సూర్యమండలం, చంద్రమండలం, నక్షత్రమండలం వెళ్తాడు. అక్కడ వారు చేసిన పుణ్యముల కారణంగా సుఖాలు అనుభవించి పుణ్యం తీరగానే మానవలోకంలో తిరిగి జన్మిస్తారు. కర్మశేషం లేనివారు మాత్రమే తిరిగి రాని మోక్ష పదవిని పొందగలుగుతారు. మానవుడు గత జన్మలో చేసిన శుభాశుభములు మరుజన్మకు కారణమవుతాయి. దానిని తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. స్త్రీ పురుష సమాగమంతో తల్లి గర్భంలో పిండంగా ఏర్పడి శరీరధారి అయిన జీవుడు 9 మాసముల గర్భావాసానంతరం ఈ లోకంలో ప్రవేశించి తన గత జన్మల కర్మశేషాన్ని అనుభవిస్తాడు. మానవుడు జన్మరాహిత్యం పొందనంతకాలం ఇలా పుడుతూ చస్తూ, తిరిగి పుడుతూ మరలా చస్తూ సుఖ దుఃఖాలను అనుభవిస్తూనే ఉంటాడు. మానవుడు మోక్షం పొందనంతకాలం జనన మరణ చక్ర భ్రమణం నుండి విముక్తి ఉండదు. మోక్షం ఎలా వస్తుందో చెప్తాను. శమము, దమము కలిగి ఉండడం, దానాలు చేయడం, ధర్మ ప్రవర్తన కలిగి ఉండడం, బ్రహ్మచర్యం పాటించడం, పరుల సొమ్మును కానీ పరుల భార్యను కానీ ఆశించక ఉండడం, నియమ జీవితం గడపడం, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం, శుభ్రంగా ఉండడం, సత్యం పలకడం, పెద్దల ఎడ గురువుల ఎడ గౌరవం కలిగి ఉండడం, దేవతలను పితరులను పూజించడం, సదా శుభకార్యములు చేయడం, ధైర్యంగా ఉండడం, క్రూరత్వం వదిలిపెట్టడం లాంటి పుణ్యకార్యాలు చేయాలి. ఆ పుణ్యకార్యాలను ఆధారం చేసుకొని మోక్ష సాధనకు ప్రయత్నించాలి. ధర్మాచరణ అత్యంత ముఖ్యమైనది. ధర్మాచరణ గురువుల వద్ద, పెద్దల వద్ద అభ్యసించాలి. గురువులను, పెద్దలను అనుసరిస్తూ వారి హితవచనాలను, శాంతవచనాలను వింటూ జీవితం చక్కదిద్దుకుంటూ ధర్మాచరణ పాటిస్తూ అది ఒక వ్రతం మాదిరి పాటించాలి. ఇంద్రియములు నిగ్రహించి శాంతిమయ జీవితం సాగిస్తూ పరబ్రహ్మను అనునిత్యం భజించాలి. అలాంటి మానవునికి బ్రహ్మమే సముద్రాలు, ఋత్విక్కు అగ్ని, యాగము, జలము, మంత్రం. అతడు సదా బ్రహ్మమునందు చరిస్తూ ఆనందమయుడై ఉంటాడు. అతనిని కామము కానీ మోహము కానీ బాధించలేవు. క్రమంగా అతనికి సంసారమునందు విరక్తి కలుగుతుంది. బ్రహ్మదేవుడు ముందుగా క్షరమును సృష్టించాడు. దానికి అతీతంగా అక్షరతత్వాన్ని సృజించాలి. అక్షరమే అమృతం. ఈ క్షరము అక్షరము జంటతోనే సృష్టి యావత్తు ఉద్భవించింది.
ఈ సృష్టికి బ్రహ్మ జనన మరణాలను సృజించి నిరంతరం జనన మరణ చక్ర భ్రమణంలో తిప్పుతుంటాడు. ఇలా జనన మరణ చక్ర భ్రమణం చేస్తున్న మానవుడు తాను చేసిన పుణ్య కార్యముల వల్ల వివేకవంతుడై సుఖ దుఃఖాలు సిరి సంపదలు ఈ దేహము అశాశ్వతమని తెలుసుకుంటాడు. నిరంతరం కర్మలు చేయడం ఒక వ్యాధిగా భావించి కోరికలను మోహములను త్యజించి మోక్షం వైపు పయనిస్తాడు. తనకు ఉన్న పాపములను ప్రక్షాళన చేసుకుని మరలా సంసార చక్రంలో పడకుండా జాగ్రత్త వహిస్తాడు. పుట్టుక, వ్యాధులు, ముసలితనము, మరణము జీవుని పరిణామాలను తెలుసుకొని వాటి కోసం ఆరాటపడడం వ్యర్థం అని తలచి మోక్షం కోసం ప్రయత్నిస్తాడు. అప్పుడు అన్ని చింతలను వదిలిపెట్టి ఆలోచనలను కట్టిపెట్టి ఎవరి మీద ఆధారపడకుండా ఒంటరి అయి చరిస్తాడు. భయమును వదిలి మనస్సును అదుపులో ఉంచుకొని కోరికలను, కోపమును, ఇంద్రియములను జయిస్తాడు. మానము, అవమానము లాంటి ద్వంద్వములను వదిలివేస్తాడు. సర్వభూతములలో పరమేశ్వరుని ధ్యానిస్తూ ఆత్మజ్ఞానం పొందుతాడు. సుఖ దుఃఖములను, కష్ట సుఖాలను, ప్రేమ ద్వేషాలను వీటిని సమంగా చూసినవాడు, ధర్మమును అధర్మమును, ఆశ నిరాశల లాంటి ద్వంద్వములను వదిలివేసినవాడు, ధర్మార్థ కామములను వదిలి మోక్షం కోసం ప్రయత్నించినవాడు, జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది వేటికి తాను కర్తను కాదని తెలుసుకున్నవాడు మోక్ష పదవికి అర్హుడు. అది పంచభూతాత్మలకు అతీతంగా ఏ ఆధారం లేక ఉంటుంది. అది నిర్గుణం, పంచభూత గుణములకు అతీతంగా ఉంటుంది. ఆ మోక్ష పదవికి నిరంతర సాధన అవసరం. మనసు ప్రశాంతంగా ఉంచుకొని సర్వ సంకల్పములను వదిలి నిరంతర సాధన చేతనే మోక్ష పదవిని పొందగలుగుతారు. ఇప్పుడిక నీకు యోగి జనముల గురించి చెప్తాను విను. ఆత్మ అతి సూక్ష్మమైనది కనుక దానిని బాహ్య నేత్రములతో చూడలేము. కేవలం జ్ఞాననేత్రంతో మాత్రమే చూడగలుగుతాం. ఒక్క యోగి మాత్రమే దానిని తెలుసుకోగలుగుతాడు. ముందుగా యోగి తన శరీరము నుండి జీవాత్మను వేరు చేయడం నేర్చుకొని జీవాత్మను దర్శిస్తాడు. తరువాత తాను పరమాత్మను కూడా చూడగలుగుతాడు. పరమాత్మ దర్శనం తరువాత ఈ జనన మరణ చక్రము నుండి విముక్తుడవుతాడు. తరువాత ఆ యోగి రోగములు, ముసలితనముల చేత బాధింపబడడు. అతనికి సంతోషము, దుఃఖములు ఉండవు. అతడు అప్పుడు ఇతరులకు కూడా మోక్ష మార్గమును బోధించడానికి అర్హుడవుతాడు. యోగి ఈ శరీరం అశాశ్వతమని తెలుసుకుంటాడు కనుక దేహ పోషణకు ముఖ్యత్వం ఇవ్వడు. సదా ఆత్మ దర్శనానికి ప్రయత్నించే ఆ యోగికి భయం ఉండదు. రాగద్వేషములు అతనికి సుఖ దుఃఖములు కలిగించవు. అలాంటి యోగి వికారాలకు లోను కాక ఇంద్ర పదవిని కూడా తుచ్చముగా భావిస్తాడు. సదా అంతర్ముఖుడై ఆత్మదర్శనం చేస్తూ మనస్సును నిశ్చలంగా ఉంచుకుంటాడు. యోగి అయిన వాడు మనస్సును ఆత్మయందు లగ్నం చేసి నిశ్చలాత్ముడై బ్రహ్మపదమును పొందుతాడు. ఈ బ్రహ్మపదమును సాధారణ నేత్రములతో చూడలేము, చెవులతో వినలేము. ప్రశాంత మనస్సుతో మాత్రమే ఆ బ్రహ్మపదమును దర్శించగలుగుతాము. ఈ పరబ్రహ్మతత్వము అంతటా చేతులు, తలలు కలిగి వ్యాపించి ఉంటుంది. సూర్యునిలాగా దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ పరమాత్మను యోగులు మాత్రమే దర్శించగలుగుతారు. ఈ శరీరము నుండి జీవాత్మను వేరు చేసి పరమాత్మ వైపు మళ్ళించి పరమాత్మతో అనుసంధానం చేసినప్పుడే పరబ్రహ్మ దర్శనం కలుగుతుంది. బ్రహ్మ విద్య రహస్య సర్వస్వం నీకు చెప్పాను కనుక ఇక నీవు సుఖంగా వెళ్ళవచ్చు అని సిద్ధుడు బ్రాహ్మణునికి పరబ్రహ్మతత్వమును
బ్రాహ్మణుడికి బోధించాడు. తనకున్న సంశయములను పోగొట్టుకున్న శిష్యుడు అక్కడ నుండి వెళ్ళిపోయాడు. సిద్ధుడు కూడా ఆ ప్రదేశం వదిలి వెళ్ళాడు. అర్జున, విన్నావు కదా, ఆనాడు యుద్ధ భూమిలో నీకు చెప్పిన విషయాలు ఇప్పుడు బ్రాహ్మణ సిద్ధుల సంభాషణగా నీకు చెప్పాను. ఈ బ్రహ్మ విద్యను శ్రద్ధ లేని వారికి నీవు బోధించకూడదు. ఈ బ్రహ్మ విద్యను నేను దేవతలకు బోధించాను, మానవులలో నీకు బోధించాను. ఈ బ్రహ్మ విద్యను నీవు స్త్రీ పురుష భేదము చూడక ఏ జాతి వారికైనా వారి శ్రద్ధను అనుసరించి బోధించవచ్చు. బ్రహ్మ విద్యకు ప్రతి మానవుడు అర్హుడే. అందరికీ ఈ బ్రహ్మ విద్య అవశ్యమే. ఎవరైతే ప్రాపంచిక సుఖాలను వదిలి బ్రహ్మజ్ఞానమును అభ్యసిస్తారో వారు మోక్ష పదవికి అర్హులు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అర్జున, నేను చెప్పదగినంత చెప్పాను, ఇంతకంటే నీకు వేరెవరూ చెప్పలేరు అని శ్రీకృష్ణుడు అర్జునునికి బ్రహ్మజ్ఞానం గురించి వివరించాడు. ఇంతటితో ప్రథమాశ్వాసం పూర్తి అయింది. స్వస్తి. ధన్యవాదాలు.